నిన్న హైకోర్టు నుంచి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాహనదారులను ఇబ్బంది పెట్టి చలాన్లు వసూలు చేస్తున్నారని చెప్పేసి, వాళ్ళ దగ్గర చలాన్లు వసూలు చేసే పద్ధతి ఇది కాదు, అవసరమైన నోటీసులు పంపించండి అని చెప్పేసి హైకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది. వాటిపైన చూద్దాం మనం అసలు ఏంది, అసలు ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయాలా వద్దా, చలాన్లు చెల్లించకపోతే ప్రాసిక్యూట్ చేయండి, వాటి వసూళ్లకు వాహనదారులను బెదిరించొద్దు, ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు, జీవో 108 అమలుపై స్టేకు నిరాకరణ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ చలాన్ల మొత్తాన్ని చెల్లించని వారిని ప్రాసిక్యూట్ చేయాలని పోలీసు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల మొత్తం వసూళ్ల కోసం వాహనదారులను బెదిరించొద్దని, చట్ట ప్రకారం కోర్టు ద్వారా సమన్లు జారీ చేసి వసూలు చేయాలని స్పష్టం చేసింది. మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో, కొన్ని పెద్ద పెద్ద రోడ్లలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెక్ పాయింట్స్ పెట్టి ట్రాఫిక్ చలాన్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందువలన? ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసుల పని. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారంటే లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అయితే తప్పు ఎక్కడ జరుగుతుంది? కోర్టు ఎందుకు అలా కట్టించుకోవద్దని చెప్పింది పోలీసు వాళ్ళకి? అయితే మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కొంతమందిని భయపెట్టించి చలాన్లు కట్టించుకుంటారని చెప్పేసి, బండి లాక్కుంటున్నారని చెప్పేసి, తాళం లాక్కుంటున్నారని చెప్పేసి, బండి సీజ్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని సమాచారం కోర్టుకి కొంతమంది చెప్పడం వలన వాహనదారులను ఇబ్బంది పెడుతున్న పోలీసు వాళ్ళు చలాన్లు కట్టకపోతే బండి వదలట్లేదు, మా టైం వృధా అవుతుంది అని కొన్ని అంశాలు లేవనెత్తడం వలన పోలీసు వారికి ఇటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే కోర్టు నుంచి ఇది ఇలా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకి అధికారాలు ఇచ్చి, మీరు పన్నులు వెంటనే వసూలు చేయించాలి, కట్టించుకోవాలి, చలాన్లు వసూలు చేయాలని ప్రభుత్వమే ఇచ్చింది. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? దానికి పోలీసు వాళ్ళు బాధ్యులు కాదు. పోలీసు వాళ్ళు అయితే రిప్రజెంటేటివ్స్, చెప్పిన పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ తప్పేం లేదు. పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు, పై అధికారి ఆర్డర్ ఇచ్చినప్పుడు తప్పకుండా తప్పనిసరిగా వసూలు చేయాల్సి వస్తుంది. వాళ్ళకి టైం పీరియడ్ పెట్టినప్పుడు, వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వృత్తిరీత్యా పని అది. సో కొన్ని చోట్ల ఇప్పుడు 1-2 చలాన్లు ఉన్నప్పుడు వాళ్ళు వదిలేస్తున్నారు, 2-3 ఉన్నప్పుడు వదిలేస్తున్నారు. ఎక్కువైతే సంవత్సరాల బడి అమౌంట్ కట్టకపోతే చెక్ చేసి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతుంటాయి. ఒకటి ఏంటంటే పోలీస్ వారిని తప్పుబట్టే అవకాశం, ఎందుకంటే రాత్రింపవళ్ళు వాళ్ళు ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడున్నా పోలీస్ వారిని కూడా మనం తప్పుపట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిపరంగానే వాళ్ళకి నిర్ణయించిన డ్యూటీలలోనే, ప్లేస్లలోనే వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఆ ట్రాఫిక్లలో, ఆ పొల్యూషన్కి ఎక్కడ పడితే అక్కడ, ఎండకి వానకి అన్నిటికీ తట్టుకొని వాళ్ళు రోడ్ల మీద ఉండి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడం కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించని వాటిని నియంత్రించడం కానీ, సో ప్రజలకి అనుగుణంగా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల అరాకొర జరుగుతుండొచ్చు మిస్టేక్స్, వాటికి పోలీసులు అయితే బాధ్యులు కారు కాబట్టి వసూలు చేయాలనే ఒత్తిడి ప్రభుత్వం వాళ్ళపైన పెట్టినప్పుడు వసూలు చేయక తప్పదు. వాళ్ళు పండుగలు పబ్బాలు లేకుండా, రాత్రి పగలు లేకుండా 24 గంటలు డ్యూటీ చేసి ప్రజల సంక్షేమం కోసం, వాహనదారుల సంక్షేమం కోసం
అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగొద్దు, రోడ్లు సాఫీగా వెళ్ళిపోవాలి, ఎక్కడ ట్రాఫిక్ జామ్లు కావద్దు, ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అయితే వెంటనే క్లియర్ చేసే ప్రయత్నం చేయడం, వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓ పండుగ చేసుకోరు. సండే పూట పిల్లలకి ఎటైనా తీసుకుపోదామన్నా కూడా సండే పూట డ్యూటీలు ఇస్తారు, అయినా వస్తారు. అయితే కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులు కూడా ఇష్టానుసారంగా కొడుతున్నారు. ఎట్లా అంటే ఒకవేళ రన్నింగ్లోనే ఒక 2 వీలర్ మీద కొట్టేయడం, కొంతమంది కూడా లీవ్ పెట్టుకోవాలనుకుంటారు పాపం ఆఫీసర్లు, కానీ సండేనో అదేదో డ్రై డే ఏదో అలర్ట్ చేస్తారు. ఆ రోజు ఆఫీసర్ కోపం మీద ఉంటాడు, ఇదే పని రప్పా 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 కొడతాడు, ఈ కోపం వీళ్ళ మీద తీస్తాడు. సో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ వాట్ ఎవర్, ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణలో ప్రశాంతంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తున్నామంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ ట్రాఫిక్ యాజమాన్యం మనల్ని కంటి రెప్పల్లా కాపాడుకోవడం వల్లనే మనం మీరు సజావుగా బండ్లు నడుపుతున్నాం. సో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సెల్యూట్ మా తరపు నుంచి కూడా. సో ఇదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. సరే, సాధారణ చలాన్లు కట్టించుకోమని చెప్పింది. ఇప్పుడు బండి వదిలేస్తే వాడు మళ్ళా కడతాడు చలాన్, రేపు కడతా ఎల్లుండి కడతా వారం సంవత్సరం అంతా కడతా అంటాడు. అందువలన 5,000, 2,000, 3,000 చలాన్లు గట్టిగా వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ వసూలు చేసిన ప్రయత్నం వాళ్ళేం తీసుకుంటలేరు, వాళ్ళ ఇంటికి ఏమొస్తారు, వాళ్ళ జేబులకి ఏమొస్తలేదు. కలెక్ట్ చేసిన ట్రాఫిక్ చలాన్ డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తుంది. కాకపోతే వాళ్ళకి వృత్తిరీత్యా జాబ్ కాబట్టి చేయాల్సి వస్తుంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా హైకోర్టు ఆదేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారని చెప్పి కోరుతున్నాను.